దేవుని నామానికి స్తోత్రములు. మరి యొక్క ఉదయకాలము దేవుని యొక్క సన్నిధిలోనికి ఏ విధంగా మనందరము కూడుకొని వచ్చి ఆయన మాటలను ధ్యానించడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దేవుని యొక్క మాటలను ధ్యానం చేయడానికి ముందుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాల ధ్యానంలో పరిశుద్ధాత్మని యొక్క సహాయమును మాకు అనుగ్రహించి మేము ధ్యానించబోతున్న వాక్యము మా హృదయములకు అన్వయించుకొనుటకు, మా జీవితములకు అన్వయించుకొనుటకు మాకును మా ప్రియులకును సహాయము అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Very good morning to one and all. Let us turn our Bibles to the book of Exodus, chapter 19, verse 5 onwards. 5వ వచనం నుంచి ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. 19వ అధ్యాయంలో ముందుగా దేవుడు మోషేతో చెప్తున్నటువంటి మాటలు, నేను మిమ్మను పక్షిరాజు వలె గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మను ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. మనం కూడా మన జీవితంలో దేవుడు చేసిన అనేకమైన కార్యక్రమాలు, అద్భుతమైన కార్యాలు చూస్తూనే ఉంటాం. వీటన్నింటినీ కూడా మనం చాలాసార్లు మర్చిపోయి వీక్ మైండెడ్ అయిపోతూ ఉంటాం. ఎప్పుడైతే కష్టం వస్తుందో ఆ కష్టం వచ్చినప్పుడు మనం దేవునికి వ్యతిరేకంగా మారిపోతూ ఉంటాం. మేము ఐగుప్తునకు వెళ్ళిపోతాము, మమ్మల్ని ఇక్కడికి చచ్చిపోవడానికి తీసుకుని వచ్చావా, మేము మా యొక్క మందలు కూడా చనిపోవడానికి, మీరు మాకు నీళ్లు లేకుండా చేయడానికి ఇలాగ తీసుకొని వచ్చారా అని రాళ్ళ చేత కొట్టి చంపుతాము అన్న విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అనేకమైన సార్లు దేవునికి వ్యతిరేకంగా సణుగుతూ ఉన్నారు. మేమేం త్రాగుతాము అని చెప్పి వారు మోసే మీద సణుగుతూ ఉన్నారు. దేవుని యొక్క కట్టడలను వారు అనుసరించకుండా దేవుడిని వారు పరీక్షించేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. అయితే దేవుడేమో దేవుని యొక్క మాటను శ్రద్ధగా విని మనం ఆయన చెప్పిన దానిని విధేయులంగా ఉంటాము, కట్టడలు అనుసరించి నడుస్తాము అని చెప్పి మనలను మన యొక్క పాప జీవితంలో నుంచి ఆయన విమోచించి బయటకు తీసుకొని వచ్చిన తర్వాత మరలా మనం పాప జీవితంలోనికి వెళ్ళిపోవడానికే ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటాం. ఎందుకంటే ఈ లోకం మనకు ఆ విధమైనటువంటి ఆకర్షణలను అనుగ్రహిస్తుంది. అయితే దేవునితో నడిచేటువంటి వారు ఎల్లప్పుడూ కూడా ఆయన ప్రామిసెస్ని మనం అర్థం చేసుకొని మన యొక్క ఫౌండేషన్ని గట్టిగా భద్రంగా వేసుకున్నట్టయితే ఇజ్రాయేలీయులు ఇక్కడ మాట్లాడుతున్న విధంగా మాట్లాడే వారంగా ఉంటాం. అనేకమైన సార్లు దేవుడు వారికి జ్ఞాపకం చేయవలసిన అవసరం వస్తుంది. మనకి కూడా అనేకమైన సార్లు దేవుడు మన యొక్క స్థితిని గురించి జ్ఞాపకం చేయాల్సిన పరిస్థితిని మనం తీసుకొని వస్తూ ఉంటాం. కాగా 5వ వచనం, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల. ఇక్కడ ఒక కండిషన్ని మనం చూస్తున్నాం. ఇది కండిషనల్ బ్లెస్సింగ్స్. దేవుడు ఎప్పుడు కూడా అన్కండిషనల్ బ్లెస్సింగ్స్ని ఇవ్వడు. ఆయన అబ్రహామును పిలుచుకున్నప్పుడు అన్కండిషనల్గా పిలిచాడు. అయితే ఆయన మాట వింటేనే మనకు ఆశీర్వాదాలన్నీ కూడా వస్తాయి. ఇక్కడ అంటున్నాడు, మీరు నా మాట శ్రద్ధగా విని. మనకి ఈ మధ్యన శ్రద్ధగా వినడం అనేది అసలు రావడం లేదు. యాక్టివ్ లిసనర్స్ ఉండట్లేదు. అంతా కూడా లిసనర్స్ అసలు ఉండట్లేదు. ఓన్లీ హియరర్స్గా మాత్రమే ఉంటూ ఉన్నారు. హియరింగ్ అంటేనేమో అది మామూలుగా వినడము. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే అన్ని శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ హియరింగ్. లిసనింగ్ అంటే మనం యాక్టివ్గా ఉండి కేర్ఫుల్గా అర్థం చేసుకునే విధంగా ఏదైనా ఒక దానిని వినడం. దట్ ఈస్ కాల్డ్ లిసనింగ్. శ్రద్ధగా వినాలి అని అంటున్నాడు. యూ హ్యావ్ టు లిసన్ టు మీ డిలిజెంట్లీ. మనం వాక్యం పెట్టుకుంటున్నాము, యూట్యూబ్లో, టెలివిజన్లో వస్తున్న వాక్యాలు పెట్టుకుంటున్నాము, అన్నీ కూడా మనం వినడం లేదు, శ్రద్ధగా అసలు వినడం లేదు. వీఆర్ ఓన్లీ హీరర్స్ బట్ నాట్ లిసనర్స్. ఇంకా డిలిజెంట్ లిసనర్స్ ఎంతమంది ఉన్నారు అనేది ప్రశ్నించుకోవాలి.
ఈ డిలిజెంట్ లిస్నింగ్ అనేది దేవుని యొక్క మాటలకు మనం ఎప్పుడు కూడా డిలిజెంట్ లిసనర్స్గా ఉండాలి అనేది తెలియజేస్తుంది దేవుని యొక్క వాక్యం. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల ఏమంటున్నాడు ఆయన? మీకు ఏమిస్తానంటున్నాడు? మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త దేశ జనులలో స్వకీయ సంపాద్యం అవుతారు అని చెప్పాడు. ఒకవేళ మనం మాట వినకపోతే దేవునికి స్వకీయ సంపాద్యంగా ఉండము అని చెప్తున్నాడు. దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నది ఎందుకు అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి అన్హోలీ పీపుల్కి దేవునికి మధ్యన ప్రీస్ట్స్ చేసే పని ఏంటి? యాజకులు చేసే పని ఏంటి? వారు ప్రజలకు దేవునికి మధ్యవర్తులుగా ఉంటారు. సో యూ అండ్ ఐ ఆర్ చోజన్ టు బీ ద ప్రీస్ట్స్. మనం దేవుని యొక్క మీడియేటర్స్గా ఈ లోకంలో జీవించాల్సి ఉంటుంది. మరి మనం ఏ విధంగా దీనిని అప్లై చేసుకోవాలి అనేది తీతుకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, టైటస్ చాప్టర్ 2:14లో అంటున్నాడు, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. మనల్ని ఏం చేశాడు? సమస్తమైన దుర్నీతి నుండి విమోచించాడు. మనం చేయవలసింది సత్క్రియలు చేయాలి. సత్క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలంగా మనం ఉండాలి. పవిత్రపరుచుకున్నాడు ఆయన మనలను, తన సొత్తుగా చేసుకున్నాడు. ఎలాగా అంటే తన కుమారుని యొక్క రక్తము మన కొరకు ధారపోశాడు. ఆయన తన కుమారుని యొక్క రక్తమును మన కొరకు చిందించుటను బట్టి, ఆ రక్తంలో మనలను కడుగుటను బట్టి మనల్ని పవిత్రులనుగా చేశాడు. అప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే, ఆయన మాటను విని ఆయన కొరకు సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారంగా, అనగా దేవుని యొక్క మాటలను ఇతరులకు యాజకులుగా లేదంటే మధ్యవర్తులుగా ఉండి ప్రకటించడానికి మనలను ఏర్పరచుకున్నాడు అని చెప్తున్నాడు. సో నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు అని అంటున్నాడు. సమస్త భూమియు నాదే కదా, భూమంతా కూడా నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యంగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు అని చెప్పుము అని అంటున్నాడు. ఏమంటున్నాడు? సమస్త భూమి నాదే, మీరు నాకు యాజక రూపమైన రాజ్యంగా ఉండాలి. 2 purposes for Israel, 2 purposes even for us. మనలను దేవుడు ఏర్పరచుకున్నది ఎందుకు అంటే, ఒకటి, మనం ప్రీస్ట్లీ ఫంక్షన్ని చేయాల్సి ఉంటుంది. ప్రీస్ట్లీ ఫంక్షన్ని మనం మన జీవితంలో నిర్వర్తించవలసి ఉంటుంది. యాజక రూపమైన రాజ్యంగా ఉండాలి, పరిశుద్ధమైన జనంగా ఉండాలి. పరిశుద్ధమైన జనంగా మనం జీవించాల్సి ఉంటుంది. గుడ్ న్యూస్ ఆఫ్ సాల్వేషన్ అని మనం 61వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో చూసినట్టయితే ఆ చాప్టర్ అంతా కూడా గుడ్ న్యూస్ ఆఫ్ సాల్వేషన్ని మనం చూడొచ్చు. అందులో 6వ వచనంలో అంటున్నాడు, మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులు అని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు. ఇప్పుడు సమస్త దేశ ప్రజలలో జనులలో నాకు స్వకీయ సంపాద్యంగా మిమ్మల్ని చేసుకుంటాను అంటున్నాడు కదా. సో అన్హాలీ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్. వాళ్ళందరిలో మనలను ప్రత్యేకించుకొని ఆయన సొంత సంపాద్యంగా చేసుకున్నారు రక్షించుటను బట్టి. అప్పుడు మనల్ని చూసి ఇతరులు ఏమనాలి? వారు మా దేవుని పరిచారకులు అని చెప్పాలి. దీస్ ఆర్ ద
చిల్డ్రన్ ఆఫ్ గాడ్, సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఆర్ ప్రీస్ట్స్ ఆఫ్ గాడ్ అని మనల్ని గురించి చెప్పాల్సి ఉంటుంది. ఎప్పుడు చెప్తారు? మనం సత్క్రియ యందు ఆసక్తి కలిగిన వారంగా, మనలను మనం పరిశుద్ధపరచుకొని పవిత్రులనుగా దేవుని కొరకు జీవిస్తే అప్పుడు మనం ఆయన సొత్తుగా మారుతాము. ఆయన సొత్తుగా మారినప్పుడు అందరూ మనల్ని దేవుని యొక్క పరిచారకులు అని మనల్ని గూర్చి చెప్పుకుంటారు అని అంటున్నాడు. అలాగే పేతురు రాస్తూ మొదటి పత్రికలో అంటాడు, మొదటి పత్రిక 2:5 అంటున్నాడు చూడండి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ అని అంటున్నాడు. Let us turn Bibles to Peter, 1 Peter chapter 2 verse 5 నుంచి మనం చూస్తే chapter 2 verse 5, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనగా తండ్రికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మనల్ని దేవుడు పరిశుద్ధమైన యాజకులుగా ఉండునట్లుగా చేశారు. ఇంకా అంటున్నాడు, మీరు సజీవమైన రాళ్ల వలె, లివింగ్ స్టోన్స్ లాగా రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. వీఆర్ బిల్ట్ యాజ్ ఎ టెంపుల్ అంటు ద లార్డ్. ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడుతున్నాం. సో వీ నీడ్ టు గివ్ ఆపర్చునిటీ టు గాడ్ టు బిల్డ్ అస్. ఎలాగూ అంటే ఆత్మ సంబంధమైన మందిరములుగా మన యొక్క జీవితాలను కట్టడానికి దేవునికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఇజ్రాయేలీలు అవకాశం ఇవ్వడం లేదు. The problem of the Israelites is the problem of the heart, as we all have. అదే మనకు ఇర్మియా రాస్తాడు కదా 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని అంటాడే. Who can understand it? The heart is more deceitful than all else. Who can understand it? ఈ ఇశ్రాయేలీయుల యొక్క హృదయముల వలె మన హృదయములు కూడా మోసకరమైనటువంటి హృదయాలు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క ప్రామిసెస్ని మనం అర్థం చేసుకొని వాటిని క్లెయిమ్ చేసుకునే వారంగా ఉండాలి. దేవునికి యాజక రూపమైన రాజ్యంగా మనం ఉన్నామన్న సంగతిని మనం గుర్తుంచుకోవాలి. రెండోది, పరిశుద్ధ జనంగా ఉన్నామన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ఇదే పేతురు రాస్తూనే అంటాడు, మనం ఎలా ఉన్నాము అన్న సంగతిని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనల్ని దేవుడు ఎందుకు రక్షించాడన్న సంగతి కూడా చెప్తూ ఉన్నాడు. 9వ వచనం చదువుదాం. 2:9. ఇప్పుడు 5వ వచనం చదివాం కదా, 9వ వచనం చదువుదాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎలా ఉన్నాం మనం? దేవుని యొక్క గుణాతిశయాల్ని ప్రచురం చేయడానికి ఏర్పరచబడిన వంశం, చోజన్ జనరేషన్, రాజులైన యాజక సమూహంగా ఉన్నాము, రాయల్ ప్రీస్ట్హుడ్గా ఉన్నాము, పరిశుద్ధ జనం, హాలీ నేషన్గా ఉన్నాము, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. సో డు వి అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్? ఈ టర్మ్స్ని మనం అర్థం చేసుకున్నట్టయితే మన దగ్గరకు సంశయమే మాత్రము రానే రాదు. అందుకే మనం సంశయమేమి కూడా లేకుండా మనం పవిత్రమైన చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలి అని తిమోతికి రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌల్ చెప్తున్న విషయాన్ని మొన్నటి దినమందు జ్ఞాపకం చేసుకున్నాము. సంశయం లేని వారంగా ఉండాలి. తర్వాత మన హృదయములను సంపూర్ణంగా దేవునికి సమర్పించే వారంగా ఉండాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేయమని చెప్తూ ఉన్నాడు మోసెస్కి. నీవు ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పాడు. ఈ ఉదయ కాలమందు
ఈ వ్యూవర్స్ అందరితో పలకవలసిన మాటలు ఇవే అని దేవుడు చెప్తూ ఉన్నాడు. లేదంటే తెలుసుకోవాల్సిన మాటలు ఇవే అని చెప్తూ ఉన్నాడు. ఏంటి? మీరు యాజక రూపమైన రాజ్యం, యు ఆర్ ఎ రాయల్ ప్రీస్ట్హుడ్, హోలీ నేషన్, దేవుని సొత్తైన ప్రజలు అని చెప్తున్నాడే పీటర్. అలాగా నా స్వకీయ సంపాద్యం మీరు, దేవుని యొక్క స్వకీయ సంపాద్యంగా మారిన మనం దేవుని యొక్క ఆ మెజెస్టిక్ యాటిట్యూడ్ని కలిగిన వారంగా జీవించాలి. అంతేగాని ఆ ఉన్నతమైన దేవుని యొక్క గుణగణాలను తెలుసుకున్న మనం ఆ గుణగణాలను మన జీవితంలో ప్రదర్శించలేకపోవడం అనేది దేవుని నామము నాకు ఎంతమాత్రమో ఘనత తీసుకొచ్చేదిగా ఉండదు. దేవుని నామానికి, దేవుని నామం పెట్టబడినటువంటి మనం దేవుని నామాన్ని ఎల్లప్పుడూ ఘనపరిచే రీతిలో ప్రవర్తించవలసి ఉంటుంది అని ఈ ఉదయకాలం అందు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇవే మీకు చెప్పాల్సిన మాటలు. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నిటినీ వారి ఎదుట తెలియపరచను. ఇది దేవుడు చెప్తున్నాడు. మోషేని మీడియేటర్గా వారు ఇజ్రాయిలైట్స్ యాక్సెప్ట్ చేయకపోయినప్పటికీ కూడా ఆయనే వారికి దేవునికి మధ్యన మధ్యవర్తిగా ఉండి దేవుని మాటలను ఇజ్రాయేలీలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచను. చాలాసార్లు ఇజ్రాయేలీలు ఈ విధంగా చెప్పినప్పుడు మేము అలాగే చేస్తాం అని అంటుంటారు. ఈ నిర్గమకాండం గ్రంథంలో చూడొచ్చు, అలాగే ఎజ్రా గ్రంథంలోనూ, నెహెమ్యా గ్రంథంలోనూ, యెహోషువ గ్రంథంలోనూ, డ్యూటెరోనమీలోనూ అన్ని చోట్ల కూడా మేము దేవుడు చెప్పినట్టుగానే చేస్తాము అని అంటారు. అవును, దేవుడు చెప్పినట్టుగా చేస్తాము అని యునానిమస్గా చెప్తూ ఉన్నారు కదా వీళ్ళు. ఇక్కడ ఏకముగా ఉత్తరం ఇచ్చిరి, యెహోవా చెప్పినదంతయు. మనం కూడా అలాగే చేస్తాం. యునానిమస్గా మనం దేవునికి యాక్సెప్టెన్స్ని తెలియజేస్తూ ఉంటాం. ఏకముగా ఉత్తరం ఇస్తున్నారు. ఏమని? యెహోవా చెప్పినదంతయు చేసేదము. A good start is no guarantee of a good finish అని ఒక సేయింగ్ ఉంది. గుడ్ ఫినిష్, there is no guarantee. చాలాసార్లు ఏం చేస్తుంటారు అంటే, మనం డెసిషన్స్ తీసుకోవడం మంచిదే, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ చాలా చేస్తుంటారు. ఇప్పుడు క్రొత్త సంవత్సరం వస్తుంది కదా, క్రొత్త సంవత్సరంలో క్రొత్తగా కొన్ని డెసిషన్స్ని తీసుకుంటారు, నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అది దైవ సంబంధమైన నిర్ణయాలే. ఇప్పుడు ఫిజికల్గా అయితే కొన్ని తీసుకుంటూ ఉంటారు, అవి అనవసరం అనుకోండి. ఒకవేళ మనం ఆత్మ సంబంధమైన రీతిలోనే కొన్ని డెసిషన్స్ని తీసుకున్నాం అనుకున్నాం, వాటిని మనం సంపూర్ణంగా పాటిస్తాము అన్న గ్యారంటీ ఉండదు. ఎందుకు గ్యారంటీ ఉండదు అంటే, మనం ప్రతిదినం కూడా దేవుని మీద ఆధారపడవలసి ఉంటుంది. ఎప్పుడైతే దేవుని వైపు చూడకుండా మనం మన సొంత విషయాలను సొంతంగా డీల్ చేయడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాం. అందుకే ఇఫ్ యూ హ్యావ్ స్టార్టెడ్ సంథింగ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్, సంవత్సరం ఆరంభంలో ఒక విషయం చేయాలని నిర్ణయించుకొని దాన్ని ప్రారంభిస్తే దానిని ఫినిష్ చేయడానికి సహాయం చేసేది దేవుడే. కనుక దేవుని యొక్క శక్తితోనే మనం ఏదైనా చేయగలం అన్న సంగతిని ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకొని మనం తదనుగుణంగా జీవించాల్సి ఉంటుంది. అందుకే మనం చేయవలసింది ఏంటి అనేది హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 చెప్తూ ఉన్నాడు. మొదటి వచనంలో నుంచి కూడా చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అనగా ది ఆథర్ ఈస్ ద లార్డ్, ది ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము.
సో హూ ఈస్ ది ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్? ఇట్ ఈస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో వీ హ్యావ్ టు లుక్ అన్ టు హిమ్. యేసు వైపు చూచుచు అని 2 రోజుల క్రితమో 3 రోజుల క్రితమో ఒక టైటిల్తో ఒక సర్మన్ని మనం బ్రాడ్కాస్ట్ చేశాము. ఎంతమంది చూశారు దాన్ని? యేసు వైపు చూచుచు. మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మనం ముందుకు సాగవలసి ఉంటుంది. అలా కాకుండా నీళ్లు లేవు, ఆహారం లేదు, తినడానికి మాంసం లేదు, మాకు కీరకాయలు లేవు, మాకు ఉల్లిగడ్డలు లేవు, అది లేదు, ఇది లేదు అని వీరందరూ కూడా దేవుని మీద నింద మోపుతూ సణుగుతూ ఉంటూ ఉన్నారే. ఇటువంటి జీవితానికి మనం ఫుల్ స్టాప్ పెట్టవలసి ఉంటుంది. దేవుడు మనల్ని తన రెక్కల మీద మోసుకొని తీసుకొని వెళ్తానంటున్నాడు. ఆయన మనలను కాపాడుతాను అంటున్నాడు. ఆయన తన యొక్క ప్రేమను మన ఎడల చూపిస్తాను అంటున్నాడు. ఆయన మనలను తోడుకొని వచ్చింది ఎందుకు అనంటే పరమ కణానికి చేర్చడానికి. ఇన్ని గొప్ప ప్రామిసెస్ మనకు ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలలో ఎందుకు దేవుని మీద సణిగే వారంగా ఉంటూ ఉన్నాము? మనమే యాజక రూపమైన ప్రజలుగా రాజ్యంగా ఉన్నప్పుడు ఈ విధంగా సణుగుతూ ఉంటే ఈ లోకంలో ఉన్నటువంటి అన్య జనాంగానికి ఏ విధంగా మనం ఎగ్జాంపులరీ లైఫ్స్ని జీవించగలుగుతామో? ఎగ్జాంపులరీ లైఫ్స్ లేకపోవడానికి కారణం ఏంటంటే మనకంతా కూడా షార్ట్ సైటెడ్నెస్ ఉంటుంది. వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్వ్స్ దట్ వీఆర్ ద డూవర్స్ ఆఫ్ వర్డ్. దేవుని యొక్క మాటను మనం ఆయనకి ప్రామిస్ చేయాలి. ఇక్కడ ప్రామిస్ చేస్తున్నారు, మేము దేవుని యొక్క మాట అంతా కూడా యెహోవా చెప్పినదంతయు చేస్తాము అని ఏకంగా చెప్తున్నారు. యునానిమస్గా రిప్లై ఇస్తున్నారు. అలాంటప్పుడు మనం వీ హ్యావ్ టు ప్రూవ్. యాకోబు పత్రిక 1:22 చెప్పినట్టుగా వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్వ్స్ దట్ వీఆర్ ద డూవర్స్ ఆఫ్ ద వర్డ్. మనం దేవుని యొక్క మాట ప్రకారంగా చేసే వారంగా, క్రియారూపకంగా చూపించగలిగే వారంగా ఉండాలి. 25వ వచనంలో అంటాడు, 1:25లో, క్రియ చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడుగా ఉండాలి అని అంటాడు. క్రియ చేయువానిగా ఉండాలి. మనం క్రియారూపకమైనటువంటి విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి. అలాంటప్పుడే మనం దేవుని యొక్క స్టాండర్డ్స్ ప్రకారంగా జీవించగలుగుతాము. ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా యునానిమస్గా మేము దేవుడు చెప్పినట్టు చేస్తాము అని చెప్పారో అప్పుడు మోసే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశాడు. ఇప్పుడు మీరందరూ కూడా ఒక ప్రామిసెస్ చేసిన వాళ్ళందరూ నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని న్యూ ఇయర్ వస్తుంది కదా, న్యూ ఇయర్ వచ్చినప్పుడు ప్రామిస్ కార్డ్స్ అని ఇస్తూ ఉంటారు చాలా చర్చెస్లో. ప్రామిస్ కార్డ్స్ ఇదంతా కూడా ఒట్టి బూటకం. మనం ప్రామిస్ కార్డ్స్ మీద ఆధారపడకూడదు. మనం దేవుడిచ్చిన ప్రామిసెస్ని మనంతట మనం దైవవాక్యంలో నుంచి చదవాలి, వాటికి అనుగుణంగా జీవించాలి. అప్పుడు మాత్రమే ఆ ప్రామిసెస్ మన జీవితంలో ఫుల్ఫిల్ అవుతూ ఉంటాయి. దేర్ ఇస్ నో గ్యారంటీ. ఎవరో ఏదో ఒక ప్రామిస్ ఇది నీకు అని చెప్పి ఇస్తారు. వారు అన్నీ కూడా అందులో ఆశీర్వాదాలే ఉంటాయి. ఎక్కడైనా సరే నీకు శాపాలు కనిపిస్తాయా? ఎక్కడ కనిపించవు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు నేను చెప్పిన మాట ప్రకారంగా నడిస్తేనే మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యం అవుతారు అని అంటున్నాడు. కానీ ఎక్కడైనా కానీ మీరు ఇలా చేస్తేనే మీకు ప్రామిస్ ఇస్తాను అని చెప్పి ప్రామిస్ కార్డ్స్లో ఇస్తారా? ఇవ్వరు. అంతా కూడా వట్టి బూటకం. కాబట్టి ఆ ప్రామిస్ కార్డ్స్ని వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు తీసుకుంటే మీరు కూడా బూటకమైన క్రైస్తవులుగానే మిగిలిపోతారు. అందుకే ప్రామిసెస్ అనేవి దేవుడు చేస్తారు. ఆ ప్రామిసెస్ని మనం క్లెయిమ్ చేసుకోవాలి అంటే దేవుని మాటను అనుసరించి నడవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం దేవునికి ఒక మాట ఇద్దాం. ఏంటి అంటే, మేము మా జీవితం అంతా కూడా, మా జీవితకాలం అంతా కూడా, ఈ సంవత్సరం కాదు, మా జీవితకాలం అంతా కూడా మీరు చెప్పినట్టుగా మీకు యాజక రూపమైన రాజ్యంగా ఉంటాము ప్రభువా, మేము పరిశుద్ధమైన జనంగా జీవిస్తాము అని ప్రామిస్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రామిస్ మోషే ఏ విధంగా అయితే ఈ ప్రజలందరూ చెప్పిన మాటలను తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడో, అలాగే ఈ ఉదయకాలం అందు దేవుడు మనలను వీక్షిస్తున్నాడు. మీరు చేసిన ఈ ప్రామిస్ని దేవుడు వింటూ ఉన్నాడు.
అది విని అప్పుడు ఆయన మనకు తన యొక్క కృపను అనుగ్రహిస్తాడు. అప్పుడు ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరం నీ యందు నమ్మిక ఉంచినట్లు నేను కారు మబ్బులతో నీ వద్దకు వచ్చేదను అని మోసేతో చెప్పాడు. ఆ తర్వాత వారిని పరిశుద్ధపరచుము అని చెప్పాడు. ఆ తర్వాత సీనాయి పర్వతం మీదకి ఆయన దిగి వచ్చారు. దిగి వచ్చి ఆయన వారితో అనగా మోసే ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. సో దేవుని యొక్క భయం మనకు కావాలి. దేవునికి ఒక ప్రామిస్ చేసినట్లయితే అనేకమైన వాగ్దానాలను చేసుకుంటూ ఉంటాం, లేదంటే ఒట్టులు పెట్టుకుంటూ ఉంటారు. ఇందులో ఎన్ని మనం పాటిస్తున్నాము అనేది పరిశీలన చేసుకుందాం. ఆ విధంగా చేసుకున్నప్పుడు దేవుని యొక్క స్టాండర్డ్స్ మన యొక్క జీవితంలో కనిపిస్తున్నాయా లేదా అనేది మనకే అర్థమైపోతుంది. అప్పుడు మనం జీవిస్తున్న క్రైస్తవ జీవితం యథార్థమైన క్రైస్తవ జీవితమా, బూటకమైన క్రైస్తవ జీవితమా అనేది మనకే అర్థమవుతుంది. ఎవరు చెప్పనవసరం లేదు. దేవుని యొక్క వాక్యమే మనలను సరిచేసేది. కాబట్టి ఉదయకాలం మనలను సరి చేసుకుందాం. అందుకు దేవుడు మనకు సహాయం చేయను గాక. లెట్ us pray. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా, మా రక్షక, మమ్మల్ని మీరు నాయన పరిశుద్ధమైన జనంగాను, యాజకులైన రాజులైన యాజక సమూహంగాను, పరిశుద్ధ జనాంగంగాను చేసి ఉన్నారు ప్రభువా. దానికి తగిన రీతిలో మేము జీవించుటకు మాకందరికీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క ప్రామిసెస్ని మనం క్లెయిమ్ చేసుకోవాలంటే ఆయన చెప్పిన రీతిలో నడుచుకోవాల్సి ఉంటుంది. అలాగ నడవడానికి మనందరికీ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.